Hello everyone, welcome to NTV. నేను మీ రమ్య చౌదరి. So today I am here to explore Fortune Retreat and project by Green City Estates and Sri Srinivasa Infra. And ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి వికారాబాద్ డిస్ట్రిక్ట్ మూవిన్పేటలో లొకేట్ అయ్యింది. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే 200 acres హ్యూజ్ వెంచర్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కనెక్టివిటీ మనకి సూపర్గా ఉంది, ఎందుకంటే మనకి వెరీ నియర్ టు వికారాబాద్ ఉంది. ఇది చూసుకుంటే సదాశివపేట నుండి జస్ట్ 30 minutesలోనే ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది. అండ్ కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, దట్ టు డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అండ్ సేల్స్ కూడా హ్యూజ్గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ phase 1 phase 2 కంప్లీట్ అయిపోయింది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రాజెక్ట్ మేనేజర్ చక్రవర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, బాగున్నాను. ఎస్, వికారాబాద్ మూవిన్పేటలో లొకేట్ అయిన ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే డెవలప్మెంట్స్ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి అనిపిస్తుంది మనకి. చూస్తుంటే మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ అండ్ వైడెడ్ రోడ్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో మరి ఎలా ఉన్నాయి సార్, సేల్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ అయితే చాలా బాగున్నాయి మేడం. చూస్తున్న డెవలప్మెంట్స్ అన్ని మనంతా రెవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, స్ట్రీట్ లైట్ పోల్స్ కానివ్వండి, 100 feet రోడ్ కానివ్వండి, చాలా బాగున్నాయి అనమాట. సో డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ప్రాజెక్ట్ లో 100% మంచిగా ఉంటుంది అన్నమాట. ఫార్చ్యూన్ రిట్రీట్ వెంచర్ యొక్క కనెక్టివిటీ ఎలా ఉందండి? కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మేడం, మనకి హైదరాబాద్ లో మన వెస్ట్ సైడ్ మనం చేస్తున్నాం ప్రాజెక్ట్. మన మోవిన్ పెట్టుకున్న ఎక్సలెంట్ అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటంటే, సో మనకి మన మోవిన్పేట అనేది ట్రయాంగిల్ జోన్ లో ఉంటుంది. గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అది ఎలా అంటే శంకర్పల్లి, సదాశివపేట, వికారాబాద్ అనమాట. సో దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఎలా చెప్తే మనం ఇక్కడే చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు చూసుకుంటే హైదరాబాద్ అంతా శంకర్పల్లి దాకా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ దృష్టిలో ఉండి డెవలప్ చేయబోతున్న పార్ట్ ఈ పార్ట్ అనమాట. శంకర్పల్లి అవ్వచ్చు, వికారాబాద్ అండ్ సదాశివపేట, దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. సో ఇది ఫ్యూచర్ డెవలపింగ్ ఏరియా అన్నమాట. సో గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అన్ని ఇటువైపు తీసుకొస్తుంది అంటున్నారు. మేజర్ గా ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ? సో మీరు శంకర్పల్లి రూట్ నుంచి వస్తుంటే మనకి ఎన్కతల అని ఒక ప్రాంతం ఉంటుంది. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 6.5 kilometers 6.5 kilometers డిస్టెన్స్ వస్తుంది. సో టిఎస్ మొబిలిటీ వ్యాలీ మేడం. మొబిలిటీ వ్యాలీ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో మనకి దానికి కొంచెం ముందుకెళ్తే అర్కతల అని ఇంకొక ఏరియా ఉంటుంది, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుంది. సో మీరు ఓవరాల్ గా చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ అవ్వచ్చు, మొబిలిటీ వ్యాలీ అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అవ్వచ్చు, ఇవన్నీ మన ప్రాజెక్ట్ కి నియర్ బై ఉంటాయి. ప్రాజెక్ట్ 200 acres లో హ్యూజ్ గా స్టార్ట్ చేశారు. అండ్ కంప్లీట్ గా చూసుకుంటే ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. అసలు ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని? యాక్చువల్ గా మన ప్రాజెక్ట్ పేరు ఫార్చ్యూన్ రిట్రీట్. రిట్రీట్ అంటేనే ఒక గ్రీనరీ మొత్తం అంతా కవర్ చేసుకుని ఉండాలి. సో మన కాన్సెప్ట్ వచ్చేసి ద సర్కిల్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ రిసార్ట్ థీమ్డ్ ఎమ్యూనిటీస్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఇది సెంట్రల్ పార్క్. ఒక 5 acres లో రిసార్ట్ లో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ స్టైల్ ఎమ్యూనిటీస్ తీసుకొచ్చి సెంట్రల్ పార్క్ లో పెట్టి దాన్ని డెవలప్ చేస్తూ వచ్చాం అనమాట. అయితే ఈ 5 acres సెంట్రల్ పార్క్ లో 4 parts గా డివైడ్ చేసుకొని రీక్రియేషనల్ జోన్, వెల్నెస్ జోన్, లీజర్ జోన్, అడ్వెంచర్ జోన్ అని 4 parts గా డివైడ్ చేసి దాన్ని డెవలప్ చేస్తున్నాం మేడం. ఒకటి రీక్రియేషనల్ అంటే పర్టికులర్లీ స్పోర్ట్స్ ఏరియా, అండ్ వెల్నెస్ వచ్చేసి గ్రీనరీ ఏరియా, స్విమ్మింగ్ పూల్స్ అవ్వచ్చు, యోగా చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి. నెక్స్ట్ క్లబ్ హౌస్ వస్తుంది 35,000 SFT తో. సో ఇవన్నీ ఇస్తూ సెంట్రల్ పార్క్ లో ప్రాజెక్ట్ చేస్తాం. గ్రీన్ సిటీ మార్కెటింగ్ డైరెక్టర్ మిస్టర్ బసవలింగం గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఈ ప్రాజెక్ట్ లో కానీ, మనకి గ్రీన్ సిటీ కంపెనీలో కానీ ఎప్పటి నుంచి ఉన్నారు? నేను దాదాపు ఒక 33 years నుంచి ఈ గ్రీన్ సిటీ చైర్మన్ సుబ్బరాజు గారితో జర్నీ చేస్తున్నాను. ఈసారి ఏంటంటే ఎక్కడ ఏ లేఅవుట్ తీసుకున్నా కానీ క్లియర్ టైటిల్గా ఉండి కరెక్ట్గా ఎలాంటి లీగల్ ఇష్యూలు లేకుండా క్లియర్గా ఉండే ప్రాజెక్ట్ ల్యాండ్ని ముందు సర్వే చేసుకొని ఆ తర్వాత వెంచర్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంతకుముందు మోకిలాలో, ప్లస్ ఆదిబట్ల, ప్లస్ వెలిమెల మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. అన్ని HMDA లేఅవుట్లు చేశారు ఇంతకుముందు. హలో ఎవ్రీవన్, ఫార్చ్యూన్ రిట్రీట్ హైలైట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మనం వెంచర్ కంప్లీట్ గా చూసేసాము. ఇంటర్నల్ హైలైట్స్ బాగున్నాయి, ఎక్స్టర్నల్ హైలైట్స్ బాగున్నాయి, అండ్ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కూడా. సో మరి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఫ్యూ వర్డ్స్ మనతో షేర్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ రాజు గారు ఉన్నారు మనతో, వారితో మాట్లాడదాం.
హాయ్ సార్, హలో, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సో మనకి ఫార్చ్యూన్ రిట్రీట్ చూసుకుంటే కస్టమర్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరి నోట కూడా మంచి నేమ్, గుడ్ విల్ అయితే ఉంది కంపెనీకి. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఇంకా సో నా పేరు సురేందర్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ గ్రీన్ సిటీ ఎస్టేట్స్. సో ఈ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ రిట్రీట్ అనే ప్రాజెక్టు గ్రీన్ సిటీ ఎస్టేట్స్ ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ కంపెనీ శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రాతో చేస్తున్నాము. ఓకే. సో దిస్ ఎ జాయింట్ వెంచర్ కంపెనీ బిట్వీన్ గ్రీన్ సిటీ ఎస్టేట్స్ అండ్ శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా. సో గ్రీన్ సిటీ అనేది మేము వీఆర్ పయనీర్స్ ఇన్ ల్యాండ్ డెవలప్మెంట్. We are almost 40 years old company. Okay. We did almost 2,000 acres of layout developments in and around Hyderabad city. So, మేము ఎక్కువగా I can say I'm the second generation person in this venture, real estate development flow. Basically, I am an IT professional. I started my journey as a software engineer and US లో ఒక 10 years ఉంది. So 2012లో I came back to India and settled down here and started getting into these projects. Then nenu Mokila, which is our venture, when I came back we started doing projects in Mokila. So 2012 lo akkada we started selling at 3,000-4,000 rupees per yard to sale chesi ee rojuna 60,000-70,000 rupees per square yard lo sale avutunnayi akkada Mokila lo. So we have seen a tremendous success in the western part of Hyderabad. సో అదే ఉద్దేశంతో మోకిలా తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఏముంది అని చూస్తే మోమిన్పేట్. వి ఐడెంటిఫైడ్ మోమిన్పేట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ యాజ్ ఫార్ యాజ్ ప్రైజింగ్ ఈస్ కన్సర్న్డ్ అండ్ యాక్సెసిబిలిటీ ఈస్ కన్సర్న్డ్. ఓకే. సో దెన్ వి థాట్ మోమిన్పేట్ విల్ బి ద నెక్స్ట్ ఫ్యూచర్ అప్కమింగ్ లొకేషన్ ఫర్ ఆల్ ద ఇన్వెస్టర్స్. సో అలాగా ఈ మోమిన్పేట్లో ఈ ఫార్చ్యూన్ రిట్రీట్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇద్దరు లెజెండరీస్ కలిసి ఒక గుడ్ ప్రాజెక్ట్ ని కస్టమర్స్ కి అందిస్తున్నారు. రైట్. సో 200 acres ఉన్నప్పుడు వి థాట్ వై డోంట్ వి డూ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో మేము ఒక కాన్సెప్ట్ ఒక డిజైన్ చేసి సర్కిల్ ఆఫ్ లైఫ్. సో సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఒక చిన్న బేబీ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు సో యూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అమ్యూనిటీస్. సో అన్ని విధాల అమ్యూనిటీస్ యూజ్ చేస్తుంటారు కాబట్టి సో వీ made like a 5 acres of land allotted to develop these amenities. Okay. And for all age group of people. So say like we divided into different zones, like outdoor zone, outdoor games for and చెప్పి ఒక recreation zone అని, plus leisure zone అని, plus wellness zone అని, adventure zone అని, అట్లా different zones create చేసి ఒక circle of life అనే ఒక థీమ్ డెవలప్ చేసి సో ఇట్స్ like a resort themed residential layout project. సో గ్రీనరీని ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచి ప్లేస్ ఇది. Yes, definitely. Why we choose this location? Why? Because it's nearer to the Anantagiri Hills. You know, Telangana hill station antaru. The temperature is almost 2-3 degrees lower than the city temperature. Correct. And the very pleasant atmosphere. People will enjoy this location here. And the water. We have given more importance to the natural elements. Okay. So Prakruti ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మన దగ్గరికి ప్రకృతి రాదు. అవును సార్, అవును. సో ఈ లేఅవుట్ కూడా వి డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 200 square yards నుంచి 1000 square yards వరకు యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. సో మిడిల్ క్లాస్ నుంచి ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ డిటిసిపి ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ICICI Bank. Great. Okay. So none of the projects, DTC projects, has been approved by ICICI Bank till date. And with this, I mean, distance far from the city, almost 50-60 kilometers away. And it is both approved by ICICI and also HDFC. But మనకి హైదరాబాద్ చూసుకుంటే సౌత్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో వై ఎందుకు మీరు వెస్ట్ వైపు చూస్ చేసుకున్నారు? సౌత్ ఎక్స్పాండ్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఈ సైడ్ వెస్ట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. మీరు లాస్ట్ చూస్తా వచ్చారు, వెస్ట్ సైడ్ గ్రో అయినట్టు సిటీ ఏ సైడ్ గ్రో అవ్వలేదు. సో ఇది కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కి. యా డెఫినెట్లీ. సి ఇప్పుడు చాలా మంది బయట వింటుంటారు మీరు మార్కెట్ లేదు ఇప్పుడు ఎవరు కొనడం లేదు, రియల్ ఎస్టేట్ లేదని అనుకుంటారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఇస్ ఎ స్మార్ట్ బయర్, ఇస్ ఎ పర్సన్ హూ ఇన్వెస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం.
కరెక్ట్. సో అలా చూస్తా వచ్చాం మేము. దిస్ ఈస్ నాట్ ద న్యూ థింగ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. సో మీ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్ ఐ హావ్ సీన్ డిమానిటైజేషన్. సో ఇవన్నీ కూడా చూస్తున్నాను కాబట్టి. అండ్ మీరు వాట్ యూ కాల్డ్ కరోనా. ఓకే, ద కరోనా టైంలో కూడా మీరు చూశారు. సో దీస్ ఆర్ ఆల్ టెంపరరీ హర్డిల్స్. సో టెంపరీగా అట్లా ఆగుంటాయి, కానీ ద స్మార్ట్ బయర్ ఈస్ ఎ పర్సన్ హూ కెన్ జంప్ ఇన్ నౌ అండ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. మీరు ఒక ఐటీ సెక్టర్ నుంచి రియల్ ఎస్టేట్ లోకి వచ్చారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. సో రియల్ ఎస్టేట్ లో నిజంగా అంత పొటెన్షియాలిటీ ఉందంటారా? రియల్ ఎస్టేట్ లో ఉందండి. రియల్ ఎస్టేట్ ఈస్ ద ఇండియా ఎకానమీ is driven by real estate industry, right? It's the second biggest economy driver, right? So real estate, మీరు యుఎస్ లో చూసుకుంటే ట్రంప్ ఈస్ ఆల్సో రియల్ ఎస్టేట్ పర్సన్, రైట్? బ్యాక్గ్రౌండ్. ఓకే. సో అలాగా ఏది చూసినా కానీ ఆల్ ద ఇండస్ట్రీస్ సమ్వేర్ ఆర్ అదర్ రిలేటెడ్ టు ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఇన్ని పర్ఫెక్ట్ గా 360 degrees వైజ్ ఈ వెంచర్ కి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ కూడా హ్యాపీగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ NTV team and for you especially. Thank you, sir. Bye. దట్ ఈస్ ఫార్చ్యూన్ రిట్రీట్ అండి. శ్రీనివాస LLP అండ్ మనకి గ్రీన్ సిటీ ఎస్టేట్స్ వాళ్ళు కొలాబరేషన్లో అద్భుతమైన ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి హైలైట్స్ అద్భుతంగా ఉన్నాయి అండ్ కనెక్టివిటీ సూపర్గా ఉంది. అండ్ చూసుకుంటే మనకి డెవలప్మెంట్ కూడా హ్యూజ్గా జరుగుతున్నాయి. దట్టు 200 acres హ్యూజ్ ప్రాజెక్ట్ అండి. సో మరి ఇన్ని కంప్లీటెడ్గా 360 degrees వైజ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల సేల్స్ కూడా సూపర్గా జరుగుతున్నాయి అండ్ హాట్ కేక్ లాగా ఉంది వెంచరు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.